నువ్వు ఆల్రెడీ 2 మార్లు చచ్చిపోయావు. భౌతికంగా చచ్చిపోయావు, ఆత్మీయంగా కూడా చచ్చిపోయావు. అట్లా ఉన్నారు మీరు. మీరే బయటి వారు కాదు, మీరే సంఘానికి వెళ్తున్న వారే, భజనలో పాల్గొంటున్న వారే. ఇది వాళ్ళకే రాశాడు కదా. వింటున్నావు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నావు, గాలికి అటు ఇటు కొట్టుకొని పోతున్నావు, బట్టి మేఘాల్లాగా ఉంటున్నావు, కాయలు రాలిపేసుకుంటున్నావు, కాయలే లేవు, పండే లేవు, 2 సార్లు చచ్చిపోయి వేరుతో సహా పెగిలిపోబడ్డావు. ఒక్కడైనా ఆలోచించడే, అరే నేను మారు మనసు పొందిన వ్యక్తిని, రక్షించబడిన వ్యక్తిని, ఆదివారం చర్చికెళ్లే వ్యక్తిని, మొదటి సండే రాగానే పనులు పాల్గొనే వ్యక్తిని, మరి నేను ఫలించట్లేదే. గలతీ 5:22 ఉన్న ఫలాలు నాలో ఉన్నారా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికత్వం, ఆశా నిగ్రహం, విశ్వాసం, మంచితనము. ఒక్క ఫ్రూట్ అయినా నాలో ఉన్నదా?